జాయింట్ పెయిన్స్ అనేవి ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి అందరికీ. అంటే ఏజ్ పెరిగే కొద్దీ అవి కామన్‌గా ఉంటుంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ వెయిట్ బేరింగ్ జాయింట్స్‌లో వచ్చాయంటే అంటే హక్ కానీ, హిప్ కానీ, యాంకిల్ కానీ వచ్చాయంటే చాలా రోజులు రెస్ట్ ఇవ్వాల్సి రావచ్చు. అండ్ డాక్టర్ సజెస్ట్ చేసినా చాలామంది ఇవ్వరు. సో ఈ జాయింట్ పెయిన్స్ గురించి మనతో డిస్కస్ చేయడానికి మా సీనియర్ ఆర్థోపెడిషన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ విఆర్పి గారు ఉన్నారు. ఈ రోజుల్లో ఈ నీ పెయిన్ ఎస్పెషల్లీ ఇది చాలా ఎక్కువ వస్తుంది మీ దగ్గరికి. అండ్ రీప్లేస్మెంట్స్ కూడా చాలా ఎక్కువ చేస్తుంటారు. అంటే ఏ టైంలో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? నీ పెయిన్ చాలా కామన్గా చిన్నపిల్లలకు వస్తుంది, 20-30 ఇయర్స్ వాళ్ళకి వస్తుంది. కంటిన్యూస్ పెయిన్ తగ్గకపోవటం, రికరెంట్ పెయిన్ అంటే రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీస్ అండ్ లిమిటేషన్స్తో ఉన్నప్పుడు, నిద్రలో కూడా నొప్పి వచ్చినప్పుడు జనరల్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది. ఎర్లియర్ కన్సల్టేషన్ ఈజ్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవింగ్ ద నీ. అండ్ ఈ మధ్య మెథడ్స్ వచ్చేసరికి కన్వెన్షనల్ మెథడ్ అండ్ రోబోటిక్ అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తుంటాం. సో ఈ రోబోటిక్లో యాక్చువల్గా సర్జన్ రోల్ ఎలాగుంటుంది? మా దగ్గర రోజా అండ్ రోబోటిక్ ఉంది, విచ్ ఈజ్ మేడ్ బై జిమ్మర్. దీంట్లో సర్జన్ సెంట్రిక్ అంటే సర్జనే మెయిన్ అంత ఎక్కువ చేస్తాడు. రోబోట్ విల్ గైడ్ అండ్ అసిస్ట్ ది సర్జన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అంటే చెక్ అంటే మేము ఫస్ట్ పెట్టిన తర్వాత ఎంత కట్ అవుతుంది అంత తెలుస్తుంది. ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే వీ కెన్ గో బ్యాక్ అండ్ డూ ఇట్ అగైన్. సో ఈ రోజా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెసిషన్ అంటే ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది. మనం అంతకుముందు చేసినప్పుడు ఆల్మోస్ట్ 50 years ఆల్మోస్ట్ ఇవే చేసాం, ఇది కన్వెన్షనల్ మెథడ్. అవి సక్సెస్ఫుల్లే కాదనట్లే కానీ, బట్ దిస్ కెన్ టేక్ ఎ బిట్ లాంగర్, అంటే లాంగివిటీ ఎక్కువ ఉండొచ్చు. అది దట్స్ వాట్ ద ప్రజెంట్ థింకింగ్. సో ఇప్పట్లో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే కనుక డూ యూ సజెస్ట్ రోబోటిక్ ఆర్ కన్వెన్షనల్? మీకు అందరికీ తెలుసు రోబోటిక్ అంటే మెషిన్ ఉంటుంది, మెషిన్ కాస్ట్ ఉంటుంది, ప్లస్ దానికి ఒక డిస్పోజబుల్స్ వాడతాం. సో కాస్ట్ కూడా ఎక్కువ పెరుగుతుంది. ఈ కాస్ట్ పెరగడం వల్ల పేషెంట్ బేర్ చేయాలి. సో నియర్లీ ద కాస్ట్ వచ్చేసి అరౌండ్ 40% వరకు ఉంటుంది. ఈ 40% పేషెంట్స్ బేర్ చేయడం అనేది కొంచెం కష్టము. నా పేషెంట్ క్లయింటెల్ చాలా వరకు మిడిల్ క్లాస్ వరకు ఉంటారు. సో అది పేషెంట్ చాయిస్ చాలా వరకు. కానీ చాలా కామన్గా ఇవాళ రేపు వచ్చి చాలామంది అడిగేది రోబోటిక్ చేయమని. రోబోటిక్ ఎందుకు చేయమంటున్నారంటే నొప్పి తక్కువ ఉంటుంది, ప్రెసిషన్ ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళ ఉద్దేశం. ఒకసారి మీరు సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు రెడీ అవ్వడానికి కానీ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది వాళ్ళ జర్నీ? మా దగ్గర ఉన్న రోబోట్ తోటి మీకు సిటీ ఎక్స్రేలు, స్పెషల్ ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఇలాంటి ఏం అవసరం లేదు. అంటే ఇమేజ్లెస్, అంటే డైరెక్ట్ రెగ్యులర్గా కన్వెన్షనల్ ఎలా చేసామో అలానే చేయొచ్చు. ఎందుకంటే సేమ్ డే చేసుకోవచ్చు, ఎందుకంటే ఇమేజ్లెస్ కాబట్టి. దీనికి స్పెషల్ ఇదంతా అవసరం లేదు. దీనికి ఒక మెషిన్ ఉంటుంది, పైన కింద మన పెడతాం, ట్రాకర్స్ పెడతాం. ఆ ట్రాకర్స్ తోటే మా మెషిన్ మొత్తం మీ నీని విజువలైజ్ చేస్తుంది. ఆ విజువలైజ్ చేసి దాని ఆ సెన్సేషన్ తోటి అవన్నీ మాకు ఎక్కడ కట్ చేయాలి ఇదంతా మాకు చెప్తుంది. సో మీరు ఇందాక ప్రెసిషన్ గురించి మాట్లాడారు, అంటే ఫ్యూ మిల్లీమీటర్స్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అన్నట్టు. అంటే నీ సర్జరీస్లో అంత ఇంపార్టెంట్ ఉంటుందా కొన్ని మిల్లీమీటర్స్? 1 to 2 mm జనరల్లీ షుడ్ నాట్ మ్యాటర్ మచ్. అంతకన్నా ఎక్కువైతేనే ప్రాబ్లం. అంతకన్నా ఎక్కువైతే ఏంటంటే మన క్లికింగ్ ఈ సౌండ్ కొంచెం పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు, టిక్ టిక్ అవుతుంది, టక్ టక్ సౌండ్లు వస్తున్నాయని చెప్పి. ఆ సౌండ్లు కూడా తగ్గుతాయి. ప్లస్ తక్కువ అవుతుంది కాబట్టి మన గ్యాప్ బ్యాలెన్సింగ్ బాగుంటుంది కాబట్టి లాంగివిటీ అంటే ఇప్పుడు 20-25 years ఉంటుంది, దీనికి కొంచెం 10 years కూడా పెరగవచ్చు లాంగివిటీ. అదొకటి మెయిన్, దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ రోబోటిక్స్ వల్ల. ఈ టిపికల్ సర్జరీ డ్యూరేషన్ ఎలా పడుతుంటుంది కన్వెన్షనల్కి అండ్ రోబోటిక్కి? రోబోటిక్కి మినిమం 20-30 minutes ఎక్స్ట్రా పడుతుంది, ఎందుకంటే ఆ ట్రాకర్స్ ఇన్సర్షన్ ఉంటుంది, ప్లస్ మిషన్ సెటప్ ఉంటుంది, తర్వాత మెషిన్ రీడింగ్ ఆ నీని, హిప్ని, ఆ మెకానికల్ యాక్సెస్ రీడింగ్కి ఇవన్నీ టైం పడుతుంది. ప్లస్ మన మెషిన్ని కూడా రెడీ చేయాలి, ఇది కూడా టైం పడుతుంది. సో చాలామంది ఏం చేస్తుంటారంటే అడ్వర్టైజ్మెంట్స్లో సేమ్ డే మీరు వితిన్ 1 hour లేచి నడవచ్చు ఇలాంటివి చెప్తుంటారు. సో ఎస్పెషల్లీ రోబోటిక్ వాటికి వచ్చినప్పుడు నీ రీప్లేస్మెంట్లో అది ఎలా ఉంటుంది మొబిలిటీ అనేది, అండ్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్? వెంటనే మొబైల్ చేయాల్సిందని వాళ్ళని మేము జనరల్గా కన్వెన్షన్ చేసినప్పుడు కూడా సేమ్ డే నడిపిస్తాం, వితిన్ 4-5 hours నడిపిస్తాం. రోబోటిక్ చేసినా కానీ సేమ్ అదే టైంలో నడిపిస్తాం. కానీ ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్స్ తోటి పెయిన్ కొద్ది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మేము వీ డోంట్ మేక్ ఎ డ్రిల్ హోల్ ఇంటు ద ఫీమర్. దానివల్ల కొద్ది పెయిన్ తగ్గుతుంది, ఫ్యాట్ ఎంబోలిజం కూడా తగ్గుతుంది. దానివల్ల మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి రోబోటిక్స్ తోటి. నెంబర్ 2, ఎర్లీగా నడవటం వల్ల బ్లడ్ క్లాట్స్ ఇవన్నీ తగ్గుతాయి. ఎంత తొందరగా నడిస్తే అంత మంచిది.
ఎందుకంటే బ్లడ్ క్లాట్స్ ఎందుకు ఫామ్ అవుతాయంటే బ్లడ్ స్టేసిస్ అంటే బ్లడ్ అక్కడ ఆగిపోవటం వల్ల బ్లడ్ గడ్డలు కట్టి ఆ గడ్డలు లంగ్స్లోకి తర్వాత హార్ట్లోకి వెళ్ళటం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ మొబిలిటీ అయిన తర్వాత వాళ్ళు పోస్ట్ డిశ్చార్జ్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలాంటి వాటిలో ఎంత పార్టిసిపేట్ చేయొచ్చు? జనరల్గా ఆల్ నీ రీప్లేస్మెంట్స్ డే టు డే యాక్టివిటీ రెగ్యులర్గా వెన్ ద పెయిన్ ఈజ్ అండర్ కంట్రోల్ దే కెన్ డూ, వాళ్ళని చేసుకోవచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. స్పోర్ట్స్ మాత్రం మేము జనరల్లీ రికమెండ్ చేయం. ఎందుకంటే ఆ మధ్యలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దెర్ ఈజ్ ఏ రేట్ లిమిటింగ్ స్టెప్. దాని ఏంటంటే ఆ ప్లాస్టిక్ వేర్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మేము స్పోర్ట్స్ ఆడమని చెప్పాం. కాంటాక్ట్ స్పోర్ట్స్ రన్నింగ్లు ఇవన్నీ వద్దని చెప్తాం. వేరే అంటే ఇప్పుడు స్విమ్మింగ్, సైక్లింగ్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. స్మాల్ రొటీన్ రెగ్యులర్ స్మాల్ మన స్పోర్ట్స్ అయితే ఆడుకోవచ్చు. అంతేగాని ఓవర్ ఇంపాక్ట్ స్పోర్ట్స్ అయితే వద్దని చెప్తాం. సర్జరీ కాస్ట్కి వచ్చేసరికి రోబోటిక్లో కొంచెం కాస్ట్ యాడ్ అవుతుందన్నారు. సో అప్రాక్సిమేట్గా ఎంత అవ్వచ్చు ఎక్స్ట్రా? కన్వెన్షనల్కి రోబోటిక్స్కి నియర్లీ 40% డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్. ఎందుకంటే మెషిన్ ఆపరేటింగ్ కాస్ట్, మెషిన్ చాలా కాస్ట్లీ ఉంటుంది, ప్లస్ మెషిన్ మెయింటెనెన్స్, ప్లస్ డిస్పోజబుల్స్. ఆ మెషిన్కి కవరింగ్ అంతా డిస్పోజబుల్స్ అన్నీ ఉంటాయి, ప్లస్ ట్రాకర్స్ ఉంటాయి. నీకి ట్రాకర్స్ పెట్టాలి, ఆ ట్రాకర్స్ కాస్ట్లీ. ఇవే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది టోటల్ కాస్ట్లో వచ్చేస్తుంది. చాలామందికి మనకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఇన్సూరెన్స్ ఏమైనా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? మీరు కన్వెన్షనల్కి వెళ్తే కాస్ట్ తక్కువ అవుతుంది, మీరు రోబోటిక్ ఎందుకు వెళ్ళారు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా? ఇన్సూరెన్స్ ఎట్ ద మూమెంట్ రోబోటిక్స్ని అలౌ చేయట్లేదు. ఇప్పుడు రోబోటిక్స్ మొత్తం పేషెంట్ షుడ్ పే ఫ్రమ్ దేర్ పాకెట్. కన్వెన్షనల్కి ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్ ఫర్, బట్ రోబోటిక్స్కి వచ్చేసరికి వాళ్ళు ఇంకా పే చేయట్లేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో రోబోటిక్స్ కూడా రావచ్చు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. ఎస్పెషల్లీ ఈ రోబోటిక్ సర్జరీకి వెళ్ళాలంటే ఏమన్నా ఐడియల్ క్యాండిడేట్ అనే ఉంటున్నారా? అంటే ఈ ఏజ్ గ్రూప్ ఉంటే కానీ, ఇలాంటి కోమార్బిడ్స్ ఉంటే కానీ ఖచ్చితంగా వీళ్ళు రోబోటిక్ వెళ్తే బెటర్ అన్నట్టు? ఖచ్చితంగా రోబోటిక్స్ అనేది ఎక్కడ లేదు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మన ఫీమర్లో అంటే థైబోన్లో ఇంప్లాంట్ ఉందనుకోండి, అప్పుడు రోబోటిక్స్ బెస్ట్. బట్ రోబోటిక్స్కి వీళ్ళకి అవసరం లేదు అనేది లేదు, అందరికీ చేసుకోవచ్చు. ఏజ్ అనేది ఏం లేదు, ఎల్డర్లీ అనేది లేదు, ఎవరైనా రోబోటిక్స్ చేసుకోవచ్చు. బట్ డిఫార్మిటీ ఎక్కువ ఉన్న అంటే బాగా వంకర ఉన్న వాళ్ళకి, లేకపోతే రాడ్లు ఆల్రెడీ ముందే రాడ్లు ఉన్న వాళ్ళకి రోబోటిక్స్ అయితే బెస్ట్. కొంతమందికి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, అకేషనల్గా కొంచెంసార్లు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంటుంది. సో అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇది కూడా తగ్గిపోతుందేమో అని చూస్తారు. కొన్నిసార్లు ఇలా డిలే చేయడం వల్ల వాళ్ళకి ఇంకా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మేజర్గా ఒట్టి పెయిన్ ఉంటే మాత్రం మైల్డ్ పెయిన్ ఉంటే దే కెన్ వెయిట్. కానీ ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి. వాళ్ళ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అన్నీ ఇనిబిట్ అయితే కష్టమవుతుందంటే వాళ్ళు చేయించుకుంటే మంచిది. ప్లస్ డిఫార్మిటీ అంటే బాగా వంకర ఉన్న వాళ్ళు తొందరగా చేయించుకుంటే మంచిది. ఎందుకంటే వంకర కరెక్ట్ చేసినా కానీ వాళ్ళ వాకింగ్ స్టైల్ మారడానికి చాలా టైం పడుతుంది. అందుకే వాకింగ్ స్టైల్ మారకముందే చేసుకుంటే కూడా మంచిది. ప్లస్ నీ బెండింగ్, నీ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా నీ బెండింగ్ అనేది 100% అంటే ఎక్కువ నీ మూమెంట్ రాకపోవటం అనేది చాలా కామన్. నీ మొబిలిటీ బిఫోర్ సర్జరీ, తర్వాత సర్జరీకి వచ్చేసి 10 to 15% ఇంప్రూవ్ అవుతుంది. సో మంచి మూమెంట్ ఉన్న వాళ్ళు చేయించుకుంటే మంచిది. సో ఈ రోబో ఈజ్ నథింగ్ బట్ ఎ మెషిన్. మిగతా మెషిన్స్ లాగా ఏమన్నా ఇబ్బంది వచ్చి హ్యాంగ్ అయిపోవడం ఇలాంటి ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారా? రోబోట్ అనేది మెషినే, కానీ వెరీ రేర్గా ఈ రోబోట్ ఆగుద్ది. బట్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోబోట్ తోటి మీకు ఎనీ మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే వీ కెన్ గో బ్యాక్ అండ్ స్టార్ట్ అగైన్. ప్లస్ మెషిన్ ఆపేస్తే మొత్తం ఆగిపోతుంది, మన పని మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇది మొత్తం సర్జన్ సెంట్రిక్, అంటే సర్జనే మొత్తం మన రోబోట్కి అన్ని పారామీటర్స్ అన్ని గైడ్ చేస్తాడు, రీడ్ చేస్తాడు. సో ఆ రోబోట్ కూడా మనకు కావాల్సినట్టుగానే పనిచేస్తుంది. సో జనరల్లీ రోబోట్ బ్యాడ్ బిహేవియర్ అనేది ఉండదు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అండ్ వెరీ సేఫ్గా సక్సెస్ఫుల్గా సర్జరీ చేయొచ్చు. ఇన్ కేస్ రోబోటిక్ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే కెన్ యూ మూవ్ టు కన్వెన్షనల్, దాన్ని మార్చొచ్చా అదే టేబుల్ మీద? కన్వెన్షనల్ ఎనీ టైమ్ వీ కెన్ గో బ్యాక్ టు కన్వెన్షనల్. ఎందుకంటే అన్ని సెట్లు ఉంటాయి మా దగ్గర, మేము చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదు. రోబోట్ ఆగిపోయినా కానీ
రోబోట్ తీసేసి మా రెగ్యులర్ కన్వెన్షనల్ మెథడ్లో చేసేయచ్చు. అలాంటి భయం లేదు, ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. సో ఎస్పెషల్లీ రోబోటిక్తో చేస్తున్నప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ కన్వెన్షనల్ మెథడ్తో పోలిస్తే రోబోటిక్లో ఈ కాంప్లికేషన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, అలాంటిది ఏమైనా ఉందా? ఒకటి మేజర్ అంటే 2 పిన్స్ వేస్తాం పైన కింద థై బోన్కి. మీకు ఒకసారి చూపిస్తాను. దీంట్లో థై బోన్లో ఇక్కడ 2 పిన్స్ వేస్తాము, ఇక్కడ 2 పిన్స్ వేస్తాం. ఈ 2 పిన్స్ అది కూడా చాలా మైన్యూట్, అంటే ఆల్మోస్ట్ less than 3 mm. ఈ పిన్ హోల్స్ వల్ల ఫ్యూచర్లో ఫ్రాక్చర్ కావచ్చు. అది వెరీ నాట్ ఫర్ 1%లోనే ఛాన్సెస్ ఉంటుంది, వెరీ రేర్. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే రిస్క్. అదొకటి. సో చాలామందికి ఎనీ సర్జరీ అనగానే ముందు అనెస్థీషియా భయం అనేది ఉంటుంది. సేఫ్గా ఉంటుందా లేదా, డ్యూరింగ్ సర్జరీ రికవర్ అవుతామా లేదా అనేది. సో ఈ స్పెసిఫిక్ రోబోటిక్లో మీరు ఎలాంటి అనెస్థీషియా వాడుతుంటారు? మా అనెస్థీషియా రోబోటిక్ అయినా కన్వెన్షనల్ అయినా స్టాండర్డ్ అనెస్థీషియా రీజనల్ అనెస్థీషియా అంటే స్పైనల్ ఇచ్చేసి బ్లాక్స్ ఇస్తాం. బ్లాక్స్ అంటే నర్వ్స్ ఉంటాయి, పెయిన్ వచ్చే నర్వ్స్ని బ్లాక్ చేస్తాం. సో పేషెంట్కి పెయిన్ ఫ్రీ. ఆల్మోస్ట్ సర్జరీ అయిన తర్వాత సర్జరీ నుంచి ఆల్మోస్ట్ 8 hours వరకు పెయిన్ ఫ్రీ ఉంటుంది. తర్వాత ట్యాబ్లెట్స్ తోటి విల్ కంట్రోల్ ద పెయిన్. మా ఆల్మోస్ట్ 6 hours తర్వాత సర్జరీ తర్వాత వన్స్ సెన్సేషన్ వచ్చిన తర్వాత విల్ స్టార్ట్ వాకింగ్ తోటి, గైడెడ్ వాకింగ్ తోటి కొంచెం జనరల్గా పెయిన్ తగ్గుతుంది. ఇంకా పేషెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిన తర్వాత ఇంకా పెయిన్ తగ్గుతుంది. సో ఇందాక రీజనల్ అనెస్థీషియా అన్నారు, అంటే పేషెంట్ కాన్షియస్గానే ఉంటారు కదా. సో ఆ టైంలో మీరు కాన్వర్జేషన్ మనం చేస్తుంటారా పేషెంట్కి? జనరల్గా నేను మాట్లాడుతూనే ఉంటాను పేషెంట్ తోటి. ఆ పేషెంట్ వాళ్ళు ఎక్కడ నేటివ్ ఎక్కడ ఇవన్నీ అడుగుతుంటాను. ప్లస్ నెంబర్ 1, నెంబర్ 2 వాళ్ళకి సర్జరీ ఎంతవరకు వచ్చింది, ఎంత ప్రోగ్రెస్ అయింది కూడా చెప్తుంటాను. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా నేను మాట్లాడతాను, సర్జరీ అయిపోయింది, బాగా అయిందని చెప్పి. జనరల్గా నేను సర్జరీ ముందు, సర్జరీ మధ్యలో, సర్జరీ తర్వాత కూడా మాట్లాడుతూనే ఉంటాను. సో పేషెంట్ అవేక్ ఉంటారు కాబట్టి దే నో వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ జనరల్లీ దే విల్ ఫీల్ కొంతమందికి పడుకోవాలనుకుంటారు, వాళ్ళకి మాత్రం సెడేషన్ ఇస్తాం. సో వన్స్ దే హ్యావ్ ఎ సర్జరీ అండ్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలాంటి చెప్తుంటారు? జనరల్లీ పేషెంట్స్ యాక్టివిటీ లెవెల్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంతకుముందు వీల్ చైర్లో ఉన్న వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. అంతకుముందు బాగా వంకర ఉన్న కాళ్ళు స్ట్రైట్ అయిపోయి వాకింగ్, వాళ్ళ యాక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కుకింగ్ అయినా కానీ, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ, బయట షాపింగ్. కొంతమంది ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, రేపు డ్యాన్స్ వేయాలని చెప్పి సంగీత్లో వీటిలో డ్యాన్స్ వేయాలని చెప్పి సర్జరీ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ మనవరాల పెళ్ళికి డ్యాన్స్ వేయాలని చెప్పి సర్జరీ చేయించుకుంటారు. బట్ జనరల్లీ నీ రీప్లేస్మెంట్ ఈజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ. 99% సక్సెస్ ఉంటుంది. యాక్టివిటీ లెవెల్ డెఫినెట్గా మోడిఫై అయిపోయి వాళ్ళ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. సో కొద్దిమందికి 2 knees కూడా మార్చాల్సి రావచ్చు. సో అలాంటప్పుడు సేమ్ సెట్టింగ్లో ఎప్పుడైనా చేస్తారా అండ్ 1 by 1 చేస్తుంటారా? నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ 2 మోకాల ఆపరేషన్ చేయించుకుందామని వస్తారు. ఎందుకంటే ఒకటేసారి 2 అయిపోతే ఫిజియోథెరపీ, మెడికేషన్ అన్నీ ఒకటే సిట్టింగ్లో అయిపోతే మాకు అన్ని హెడేక్లు అని పోతాయని చెప్పి చాలామంది కామన్ థింగ్. ఆల్దో 2 మోకాలు చేయించుకుంటే ఒక కొద్ది మినిమల్ రిస్క్ ఎక్కువ ఉంది. బట్ విత్ రోబోటిక్స్ తోటి ఆ రిస్క్ కూడా తగ్గుద్ది. ఎందుకంటే ఆ ఫీమర్ థై బోన్కి మేము డ్రిల్ వేస్తాం. ఆ డ్రిల్ వేసినప్పుడు కొద్దిగా ఫ్యాట్ ఎంబోలిజం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే రోబోటిక్స్ తోటి ఆ డ్రిల్ అనేది ఉండదు. రోబోటిక్ తోటి డ్రిల్ వేయం కాబట్టి ఫ్యాట్ ఎంబోలిజం అనేది చాలా తగ్గిపోద్ది. సో రిస్క్ కూడా చాలా తక్కువ అయింది. మేబీ ఒక మోకాలు చేయించుకుంటే 4 వారాల్లో మంచిగా అయ్యేవాళ్ళు 6 వారాల్లో 2 మోకాలతోటి మంచిగా అయిపోయి రెగ్యులర్ యాక్టివిటీ తోటి రెగ్యులర్ లైఫ్లోకి లీడ్ చేస్తారు. సో ఈ పోస్ట్ సర్జికల్గా మనం ఈ పేషెంట్స్కి జనరల్లీ ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటాము? పోస్ట్ సర్జరీ తర్వాత మా గోట్ అవర్ ఇన్హౌస్ ఫిజియోథెరపిస్ట్. ఆ ఫిజియోథెరపిస్ట్ హోమ్ విజిట్ చేస్తారు. తర్వాత వాళ్ళు రెగ్యులర్గా మన నీ మూమెంట్, వాకింగ్ ఇవన్నీ చెక్ చేస్తారు. మానిటరింగ్ ఉంటుంది. ప్లస్ వూండ్ మేనేజ్మెంట్ కూడా అట్ హోమ్ చేస్తాం చాలా వరకు. ఎవరన్నా దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే నాకు చాలామంది పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తారు. వాళ్ళందరికీ అక్కడ లోకల్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ అండ్ ఫిజియోథెరపీ సర్వీసెస్, వూండ్ కేర్ మేనేజ్మెంట్ అన్నీ మేము చూసుకుంటాం. సో మీ రోబో ఒకసారి చూడొచ్చా? యా, విల్ షో. Let's go. This is a ROSA made by Zimmer Biomed company. This is a robot and this is a machine. Okay, so this has got a robotic arm and this is the one which has got a connection.
for which we can get the adapter, cutting jig and everything. And there, that is the camera, which looks at the trackers which we put onto the thigh and the leg bone. So that takes the information and passes on to this machine. So here you can see, if you come here, this is where the actual setup comes in, and where, how much we are cutting, how much needs to be cut, and everything, everything what size of the implant and everything will get from this monitor. So we're draping the robotic arm. These are all sterile drape. So these are all the disposals we use for robotics. And we got trackers. Everything is new. So these are the trackers through which the robot sees. And the camera will pass on the information to this robot. So we use the Zimmer Biomet implants, the Persona, tried and tested and well-documented implants. And using this robo, we use these implants. Robot is important as well as implants are important. This is the final picture. Okay, so we planned the pre-op planning and the final execution. So both are nearly matching, and this is the final picture. So you can see the Persona CR standard 7, DTBR 10 mm, and final HK is 1.5 degrees valgus. Previously it was 6 to 7 degrees of varus, and the balancing is pretty good in extension as well as flexion. సో చూసారుగా రోబో అండ్ రోబో పనిచేసే తీరు అండ్ మా సర్జన్. సో మీకు ఇన్ కేస్ డైరెక్ట్గా కలిసి ఏదైనా ఒపీనియన్ తీసుకోవాలి అండ్ సర్జరీ చేయించుకోవాలి అనుకుంటే కనుక డాక్టర్ విఆర్పి విల్ బి అవైలబుల్ ఎట్ అవర్ నిజాంపేట్ యూనిట్. ఎప్పుడైనా ప్రయర్ అపాయింట్మెంట్తో కలవచ్చు. థ్యాంక్ యూ.